నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి పైల్స్, ఫిషర్స్ అండ్ ఫిస్టులా. సో వీటన్నిటికి సంబంధించి ప్రికాషన్స్ అండ్ సింటమ్స్, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ మానస ఫ్రమ్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్. సో ఆవిడతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హలో అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, పైల్స్ అనేది ఎందుకు వస్తుంది, మెయిన్ కాజెస్, రూట్ కాజెస్ ఏ విధంగా ఉంటాయి? సో పైల్స్ అనేది మనం హెమరాయిడ్స్ అంటాము. అంటే మనకు చాలా రకాల రెక్టల్ డిజార్డర్స్లో ఎక్కువ మంది సఫర్ అయ్యేదంటే మోర్ దాన్ 50% మెంబర్స్ ఏ ఏజ్ వాళ్ళైనా కూడా యూజువల్గా మిడిల్ ఏజ్ నుంచి ఏజ్డ్ పీపుల్లో ఎవరైనా కూడా సఫర్ అయ్యే ప్రాబ్లమ్ని మనము హెమరాయిడ్స్ అని చెప్పొచ్చు. సో హెమరాయిడ్స్లో ఏమవుతుంది అంటే రెక్టల్ అండ్ యానస్ దగ్గర ఉండే బ్లడ్ వెజల్స్ అనేవి స్వెలెన్ అవుతాయి, అంటే ఎంగార్జ్ అవ్వడం, అంటే ఉబ్బడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల నొప్పి, బ్లీడింగ్ అవ్వడం, కానీ మోషన్కి వెళ్ళినప్పుడు నొప్పి రావడము, లేదా మోషన్కి వెళ్ళినప్పుడు రక్తం పడ్డము, ఈ ఇచ్చింగ్ ఉండడము, ఇలాంటి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. సో ఈ హెమరాయిడ్స్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేటప్పటికి మోషన్కి వెళ్తున్నప్పుడు ఎక్కువగా స్ట్రెయిన్ చేయడం, లేదా మోషన్ కాన్స్టిపేషన్ ఇష్యూ లాంటివి ఉండడం కానీ, లేదా మోషన్కి వెళ్ళినప్పుడు స్ట్రెయిన్ చేయడం కానీ, లేదా ఇతర సమస్యలు ఏమన్నా ఆల్రెడీ అంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా, లేదా కంటిన్యూస్గా కూర్చుని డ్రైవ్ చేసే వాళ్ళు కానివ్వండి, ఎక్కువసేపు కూర్చునే వాళ్ళలో కానివ్వండి, యూజువల్గా హెమరాయిడ్స్ ప్రాబ్లం అనేది చూడడం జరుగుతుంది. సో ఈ హెమరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా రావచ్చు, అంటే చిన్నపిల్లల మినహా యూజువల్గా మిడిల్ ఏజ్ నుంచి ఏజ్డ్ పీపుల్లో ఎవరిలో అయినా కనిపిస్తుంది. ఏజ్డ్ వాళ్ళల్లో అంటే వయసు పైబడిన వాళ్ళు 50+ వాళ్ళలో చాలా కామన్గా కనిపించే సమస్య హెమరాయిడ్స్ ఉంటుంది. అలాగే మగవాళ్ళు కానివ్వండి, ఆడవాళ్ళు కానివ్వండి, ఎవరైనా కూడా ఎప్పుడో ఒకసారి లైఫ్ టైంలో సఫర్ అయ్యే ప్రాబ్లమ్ని హెమరాయిడ్స్ అని చెప్పొచ్చు. ఓకే, సో మీరు ఇందాక సిమ్టమ్స్ గురించి చెప్పడం జరిగింది. సో డయాగ్నోసిస్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది పైల్స్కి సంబంధించి? మోషన్కి వెళ్తున్నప్పుడు యూజువల్గా రక్తం రావడం అనేది చాలా రకాల ప్రాబ్లమ్స్లో, అంటే రెక్టల్ ఇష్యూస్లో, డిజార్డర్స్లో మనకి మోషన్కి వెళ్ళినప్పుడు బ్లీడింగ్ అవ్వడం అనే సిమ్టమ్ అనేది ఉంటుంది. సో హెమరాయిడ్స్లో వచ్చేటప్పటికి యూజువల్గా కామన్గా మోషన్కి వెళ్ళే ముందు ఒకేసారి ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం కానీ, లేదా మోషన్కి వెళ్ళిన తర్వాత ఒకేసారి బ్లడ్ రావడం కానీ. సో ఈ బ్లడ్ కూడా ఎలా ఉంటుందంటే బ్రైట్ రెడ్గా ఉన్నట్లయితే యూజువల్గా అవి హెమరాయిడ్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బ్లడ్ వెజల్స్ నుంచి బ్లీడ్ అనేది జరుగుతుంది కాబట్టి యూజువల్గా హెమరాయిడ్స్లో ఫస్ట్ ఇనీషియల్గా కనిపించే సిమ్టమ్ వచ్చి బ్లీడింగ్ అవ్వడం మోషన్కి వెళ్తున్నప్పుడు. దాంతోపాటు నొప్పి అనేది కొంతమందిలో ఉంటుంది. ఈ బ్లడ్ వెజల్స్లో ఇవి ఒకవేళ క్లాట్ రావడం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే విపరీతమైన సివియర్ పెయిన్తో పాటు మంట, దురద లాంటి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. సో ఎప్పుడైనా ఒకసారి కొద్దిగా మోషన్ మలబద్ధకం ఉండడము, ఎక్కువ రోజుల నుంచి మలబద్ధకం ఉండడం, సో సడన్గా మోషన్ స్ట్రెయిన్ అయ్యి వెళ్ళడం కానీ, లేదా లార్జ్ స్టూల్స్ రావడం కానీ, ఇలాంటివి జరిగినప్పుడు బ్లీడింగ్ ఉండొచ్చు. కానీ అలా బ్లీడింగ్ అయ్యే ప్రతి డిజార్డర్ని మనం హెమరాయిడ్స్ అని చెప్పలేము. సో యూజువల్గా ఎగ్జామినేషన్ ద్వారా, ఇనీషియల్ ఎగ్జామినేషన్, క్లినిక్కి వచ్చినప్పుడు ఎగ్జామినేషన్ ద్వారా కొంతవరకు తెలుసుకోవచ్చు. కానీ హెమరాయిడ్స్ వచ్చేటప్పటికి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రెండు ఉంటాయి. సో ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అనేవి యూజువల్గా మనకి మాస్ లాగా మోషన్ మలద్వారం దగ్గర కనిపించడం జరుగుతుంది. సో ఇంటర్నల్ హెమరాయిడ్స్ అనేవి ఇంటర్నల్గా ఉంటాయి, ఇంటర్నల్గా రెక్టంలో ఉంటాయి. ఎప్పుడైతే ఇవి ఎక్కువగా ఎంగార్జ్ అయ్యి ఎలాంగేట్ అవుతాయో అప్పుడు యూజువల్గా బయటకు రావడం అనేది చూస్తూ ఉంటాము. సో ఇనీషియల్ ఎగ్జామినేషన్ సిమ్టమ్స్ ద్వారా మనం అనలైజ్ చేసుకోవచ్చు అది హెమరాయిడ్సా లేదా ఇతర రెక్టల్ ఇష్యూసా అని. లేదు అంటే సింపుల్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవడం ద్వారా కూడా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకే, సో ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది పైల్స్కి సంబంధించి? సో ఫస్ట్ మెయిన్ సిమ్టమ్స్ అనలైజ్ చేయడం జరుగుతుంది. అంటే మనకు హోమియోపతిలో ఎలా ఉంటుంది అంటే యూజువల్గా పైల్స్, హెమరాయిడ్స్ ఉన్నప్పుడు ఇంటర్నల్ కానివ్వండి, ఎక్స్టర్నల్ కానివ్వండి, చాలామంది సర్జికల్ ప్రాసెస్కి వెళ్ళిపోతుంటారు. కానీ హోమియోపతిలో ఏంటి అంటే ఆ ఎంగార్జ్ అయిన బ్లడ్ వెజల్స్ని మనం న్యాచురల్గా కొన్ని రకాల మెడికేషన్స్ అండ్ కాంబినేషన్స్ ద్వారా ఆ ఎంగార్జ్మెంట్ని తగ్గించవచ్చు. దాని ద్వారా బ్లీడింగ్ అవ్వడం కానివ్వండి, అంటే సిమ్టమ్స్ కూడా బ్లీడింగ్ అవ్వడం కానివ్వండి, పెయిన్ రావడం కానివ్వండి, వీటినన్నిటినీ కూడా మనం మెడికేషన్ ద్వారా తగ్గించుకోవచ్చు. సో ఇది ఫస్ట్ అసలు హెమరాయిడ్సా కాదా అనేది ఇనీషియల్ కేస్ టేకింగ్ ద్వారా మనకు తెలుస్తుంది. ఇంకొకటి, హెమరాయిడ్స్ రావడానికి ఎలాగైతే మోషన్ డిస్టర్బెన్సెస్, కాన్స్టిపేషన్ ఉండడం ఉంది కాబట్టి, సో కాన్స్టిపేషన్ ఇష్యూని కూడా కంపల్సరీ హోమియోపతి మెడికేషన్తో క్లియర్ చేసుకుంటే హెమరాయిడ్స్ ఉన్న ప్రాబ్లం తగ్గడమే కాకుండా మళ్ళీ రాకుండా కూడా హెల్ప్ అవుతాయి. సో ఇక్కడ హెమరాయిడ్స్తో సఫర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఒకేలాంటి మెడికేషన్స్ అనేవి ఉండవు. మనం హోమియో కేర్లో ఇచ్చే మెడికేషన్స్ కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా ఇస్తాం కాబట్టి
సో ఇక్కడ ఏంటి అంటే ఇండివిజువల్ హిస్టరీ తీసుకోవడము, వాళ్ళ ఫిజికల్ మేకప్ ఎలా ఉంది, మెంటల్ మేకప్ ఎలా ఉంది, వీటన్నిటిని మనం కన్సిడర్ చేసుకుని ఒక ఇండివిజువలైజ్ చేసి మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఫ్యామిలీ హిస్టరీలో ఒకవేళ హెమరాయిడ్స్ ఉన్నట్లయితే వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి, మెడికేషన్ ఎన్నాళ్ళు వాడాల్సి ఉంటుంది, అవన్నీ కూడా డిపెండింగ్ పర్సన్ టు పర్సన్ మారుతూ ఉంటాయి. ఓకే, సో ఇందాక మీరు చెప్పినట్టుగా మోస్ట్లీ మెడికేషన్ తోటే సాల్వ్ అయిపోతుంది ప్రాబ్లం. ఇన్ కేస్ మెడికేషన్ తోటి కూడా సాల్వ్ అవ్వకపోతే ఎవరెవరికి మీరు సర్జరీ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు? యూజువల్గా సర్జికల్ చాలా వరకు హెమరాయిడ్స్ ఇష్యూలో వచ్చేటప్పటికి 90% 99% సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అంటిల్ అండ్ అన్లెస్ అది హెవీ బ్లీడింగ్ ఎక్కువగా ఉండడము, సివియర్ ఎనీమిక్ అయిపోవడం కానివ్వండి, అంటే బ్లడ్ లాస్ అవుతుంది కాబట్టి ఈ మోషన్లో బ్లడ్ వెళ్ళడంతో పాటు పెయిన్ రావడంతో పాటు ఇతర ఎనీమిక్ సిమ్టమ్స్ కూడా సఫర్ అవుతుంటారు కొంతమంది. సో వాళ్ళల్లో ఒకవేళ అది ఎమర్జెన్సీ కండిషన్ అయ్యి ఉండి ఆ బ్లడ్ లాస్ అనేది ఆగకపోయినా, లేకపోతే వాళ్ళకి ఆల్రెడీ క్లాటింగ్ డిజార్డర్స్ కానివ్వండి, ఇలాంటివి ఏమన్నా ప్రాబ్లం బ్లీడింగ్ డిజార్డర్స్ ఏమన్నా ఉంటే అలాంటి వాళ్ళల్లో వెరీ రేర్గా సర్జికల్ ప్రాసెస్కి వెళ్ళడం అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. కానీ చాలా వరకు కూడా మన దగ్గరికి వచ్చిన కేసెస్లో కానివ్వండి, లేదా హోమియోపతి వాడుతున్న వాళ్ళలో చాలా వరకు సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే హెమరాయిడ్స్ని కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. ఓకే, సో హోమియోపతి మెడిసిన్ వాడుతూ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయిన తర్వాత ఒకవేళ మెడికేషన్ స్టాప్ చేసేస్తే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా? అండ్ ఎన్ని రోజులకి క్యూర్ అయిపోతుంది మెడిసిన్ తీసుకుంటే? సో ఇప్పుడు క్యూర్ అనేది మనకి పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుందండి. అంటే వాళ్ళు ఎంత కాలం నుంచి సఫర్ అవుతున్నారు, ఏ ఏజ్ వాళ్ళు సఫర్ అవుతున్నారు, లేదా ఇతర ప్రాబ్లమ్స్ ఏమున్నాయి. ఇప్పుడు ఐబిఎస్ లాంటి ఇష్యూస్లో కూడా హెమరాయిడ్స్ రావచ్చు. సో ఐబిఎస్ని కంపల్సరీ తగ్గించుకోవాల్సి ఉంటుంది. లేదా హైపోథైరాయిడ్ ఉండి వాళ్ళకి ఒకవేళ కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని అడ్రస్ చేయాల్సి ఉంటుంది. సో ఎంతకాలం వాడాలి హోమియోపతి మెడికేషన్ హెమరాయిడ్స్ ప్రాబ్లమ్కి అనేది ఆ పర్టికులర్ వ్యక్తి ఎన్ని సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నారు, సిమ్టమ్స్ ఎంత సివియర్గా ఉన్నాయి, అండ్ వీళ్ళకి హెమరాయిడ్స్తో పాటు ఇతర సమస్యలు ఏమున్నాయి, వీటిని బేస్ చేసుకుని, అండ్ ఏజ్ గ్రూప్ కూడా. యూజువల్గా పెద్దవాళ్ళ వయసు పైబడిన వాళ్ళలో 55-60 ఆ ఏజ్ వాళ్ళలో యూజువల్గా మలబద్ధకం, కాన్స్టిపేషన్, బవల్ మూమెంట్స్ అనేవి కొంచెం స్లోగా ఉంటాయి. సో అలాంటి వాళ్ళు కాన్స్టిపేషన్ కొంచెం రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంత కంటిన్యూస్గా వాడుకోవడం జరుగుతుంది. సో ఎన్ని రోజుల్లో క్యూర్ అవుతుంది, ఎంతకాలం వాడాలి అనేది మనకి ఎవరు సఫర్ అవుతున్న పర్సన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. రెండోది, ఒకవేళ కొన్ని రోజులు కంటిన్యూస్గా మెడికేషన్ వాడారు, ప్రాబ్లం కంప్లీట్గా తగ్గిపోయింది, మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కనుక ఫాలో అవ్వకపోతే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ ఒబేసిటీ, వెయిట్ ఎక్కువగా ఉన్నారు, లేదా కాన్స్టిపేషన్ కలిగించే లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడం, అంటే ఫైబర్ సరిగా తీసుకోకపోవడం కానివ్వండి, లేదా ఇతర సమస్యలు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కానీ, లేదా వేరే ఇష్యూస్ ఏమన్నా వచ్చి దానికి రిలేటెడ్గా ఏమైనా కాన్స్టిపేషన్ లాంటివి కలగడం, ఇలాంటివి ఏమన్నా ఉంటే రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మన దగ్గర హోమియోపతి మెడికేషన్స్ కొంచెం లాంగ్ డ్యూరేషన్ వాడిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ కంపల్సరీ అడ్రస్ చేస్తాము. దీనివల్ల ఏంటంటే మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసుకున్నట్లయితే యూజువల్గా ప్రాబ్లం పెరగకుండా ఉంటుంది, అండ్ తగ్గిపోయింది కూడా రిపీట్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో చాలా జంక్ ఫుడ్ అని అండ్ స్పైసీ ఫుడ్ అనేది చాలా అలవాటు, అంటే అది ఇంటేక్గా అయిపోతుంది అనమాట, తీసుకుంటూ ఉంటున్నారు జనాలు. సో వాటి వల్ల కూడా పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా? తప్పనిసరిగా ఉంటుందండి. ఓవర్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎప్పుడు కూడా ఫైబర్ ఉండదు కాబట్టి మోషన్ ఫామ్ అవ్వదు, బవెల్ మూమెంట్ సరిగా ఉండవు కాబట్టి కాన్స్టిపేషన్తో స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం అనేది. సో మలబద్ధకం ఉండడము, ఎవ్రీడే మోషన్ పాస్ చేయడానికి ఇబ్బంది ఉండడము, లేదా మోషన్ స్ట్రెయిన్ చేసి వెళ్ళాల్సి రావడం, అంటే ముక్కి వెళ్ళాల్సి రావడం కానీ, ఇవి ఇనీషియల్గా కనిపించే చేంజెస్ బాడీలో. సో వీటిని నెగ్లెక్ట్ చేసినప్పుడు, ఆ వార్నింగ్ సైన్స్ని మనం పట్టించుకోకుండా ఇంకా లైఫ్ స్టైల్ అలాగే ఫాలో అవుతూ ఓవర్ ప్రాసెస్డ్ ఫుడ్ కనుక తీసుకున్నట్లయితే, ఫైబర్ సరిగ్గా తీసుకోకుండా ఇలాంటివి ఉన్నట్లయితే అవి హెమరాయిడ్స్కి తప్పనిసరిగా దారితీస్తుంది. సో ఆల్రెడీ సఫర్ అవుతున్న వాళ్ళైనా కూడా మేము అదే చెప్తాము, కంపల్సరీ కొంచెం మంచి ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోండి, కంపల్సరీ వాకింగ్ చేయండి అని చెప్పడానికైతే రీజన్ అది. సో ప్రాసెస్డ్ ఫుడ్ అంటాం వీటన్నిటిని కూడా. ఈ ప్రాసెస్డ్ ఫుడ్లో ఏంటంటే కెలరీస్ ఎక్కువగా ఉంటాయి, ఫైబర్ తక్కువగా ఉంటుంది. సో వాటి వల్ల ఇలాంటి డైజెస్టివ్ డిజార్డర్స్ ఏమైనా, రెక్టల్ ఇష్యూస్ ఏమైనా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో ప్రెగ్నెంట్ ఉమెన్లో కూడా మనం పైల్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాము. సో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పైల్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తారు?
సో యూజువల్గా ప్రెగ్నెంట్ విమెన్లో పైల్స్ కానివ్వండి, కాన్స్టిపేషన్ కానీ రావడానికి మెయిన్ రీజన్ వచ్చి యూట్రస్లో పెరుగుతున్న బేబీ వెయిట్ రెక్టమ్ మీద పడ్డము. సో దీన్ని మనం అవాయిడ్ చేయలేం. సో బేబీ వెయిట్ అనేది, బేబీ గ్రోత్ అనేది జరుగుతూనే ఉంటుంది. కానీ మనం సివియారిటీని తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే కాన్స్టిపేషన్ కంపల్సరీ సఫర్ అవుతారు ప్రెగ్నెంట్ ఉమెన్. సో ఈ కాన్స్టిపేషన్ వల్ల బ్లీడింగ్ అవ్వడం అంటే పైల్స్ ప్రాబ్లం లాంటివి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో అంటే థర్డ్ ట్రైమినిస్టర్ అంటే 7th 8th మంత్లో ఆ టైంలో వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఎవరికైనా కూడా కొంచెం వాకింగ్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీలో కాకుండా మిగిలిన నార్మల్ ప్రెగ్నెన్సీ కనుక ఉన్నట్లయితే మోడరేట్గా వాకింగ్ చేసుకోవడము, డే టు డే యాక్టివిటీస్ చేసుకోవడం కంటిన్యూ చేసుకోవాలి. దాంతోపాటు ఇందాక నేను చెప్పినట్టు డైట్, సో ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము, వాటర్ ఇంటేక్ బాగుండేలా చూసుకోవడం, ఇలాంటివి కొంచెం ఫాలో అయితే యూజువల్గా సిమ్టమ్స్ అంటే ప్రాబ్లం ఒకవేళ ఉన్నా కూడా మనకి సివియారిటీ వరకు వెళ్లకుండా, బ్లడ్ లాస్ అవ్వకుండా, డిస్కంఫర్ట్ అనేది చాలా వరకు అవాయిడ్ చేసుకోవచ్చు. సో డెలివరీ తర్వాత ఆటోమేటిక్గా బేబీ వెయిట్ ఆల్రెడీ డెలివరీ అయిపోతుంది కాబట్టి సో రెక్టమ్ మీద పడే ప్రెషర్ కానీ ఇంటెస్టైన్స్ మీద పడే ప్రెషర్ అంతా కూడా క్లియర్ అవుతుంది కాబట్టి యూజువల్గా డెలివరీ తర్వాత ఇలాంటి సమస్యలు అనేవి కనిపించవు. కానీ సీ సెక్షన్ అయిన తర్వాత మాత్రం కొంతమందిలో కాన్స్టిపేషన్ ఇష్యూస్ రావడము, దాని తర్వాత యూజువల్గా ఇలాంటి పైల్స్ ప్రాబ్లం ఇంకా కంటిన్యూ అవ్వడము లేదా యానల్ ఫిషర్స్ లాంటివి రావడం అనేది కొంతమందిలో చూస్తుంటాం. సో వాళ్ళకు కూడా మనకు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా సేఫ్గా కాన్స్టిపేషన్ క్లియర్ చేసుకోవడానికి హోమియోపతి మెడికేషన్ వాడచ్చు. అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ డ్యూరింగ్ లాక్టేషన్ అంటే ఫీడింగ్ ఇస్తున్న టైంలో కూడా హోమియోపతి మెడికేషన్ వాడుకుంటే సిమ్టమ్స్ తగ్గుతాయి. బేబీకి కానీ మదర్కి కానీ ఎలాంటి కాంప్లికేషన్స్ కూడా ఉండవు మెడిసిన్ వాడడం వల్ల. సో డాక్టర్ గారు, ఇప్పుడు రెక్టల్ క్యాన్సర్ని అండ్ అలాగే పైల్స్ని ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటారు? ఎగ్జాక్ట్లీ, అంటే యూజువల్గా బ్లీడింగ్, రెక్టల్ బ్లీడింగ్స్కి చాలా రీజన్స్ ఉంటాయండి. సో అందులో కామన్గా అందరూ సఫర్ అయ్యేది యానల్ ఫిషర్స్ ఒకటి అండ్ పైల్స్ ఒకటి, హెమరాయిడ్స్ ఒకటి. సో ఇవి కాకుండా రెక్టల్ బ్లీడింగ్ అవ్వడానికి ఉండే రీజన్స్ వచ్చి రెక్టల్ పాలిప్స్ అనే కండిషన్ ఒకటి ఉంటుంది, అలాగే రెక్టల్ క్యాన్సర్స్ కూడా ఉండొచ్చు. సో అందుకే మనకి సిమ్టమ్స్ని బేస్ చేసుకుని యూజువల్గా రెక్టల్ క్యాన్సర్స్ అనేవి ఏజ్డ్ పర్సన్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. అంటే పెద్దవాళ్ళ, వయసు పైబడిన వాళ్ళు రావచ్చు, లేదా ఫ్యామిలీ హిస్టరీలో ఆల్రెడీ క్యాన్సర్ కండిషన్స్ హిస్టరీ ఏమైనా ఉన్నా హెరిడిటరీ పరంగా వచ్చే అవకాశం ఉంటుంది. సో క్యాన్సర్కి అంటే ఇనీషియల్ సిమ్టమ్స్ ఏమి లేకపోయినా కూడా యూజువల్గా బ్లీడింగ్తో మనకి రెక్టల్ బ్లీడింగ్, అబ్నార్మల్ బ్లీడింగ్ ఉండడం ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు తప్పనిసరిగా ఇన్వెస్టిగేషన్స్కి సజెస్ట్ చేస్తాము. సో హిస్టరీ టేకింగ్ అందుకే చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఫ్యామిలీలో కనుక క్యాన్సర్ ఆల్రెడీ హిస్టరీ ఉన్నట్లయితే ఎనాలిసిస్కి అంటే సిగ్మాయిడోస్కోపీ కానివ్వండి లేదా కొలనోస్కోపీ లాంటి ఇన్వెస్టిగేషన్స్కి పంపించి యూజువల్గా బ్లీడింగ్ ఎందుకు అవుతుంది అని అనలైజ్ చేసుకుని దాని తర్వాతే మనం డయాగ్నోస్ చేసుకుని దాని తర్వాత ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో బ్రేక్ తర్వాత ఫిషర్స్ అండ్ ఫిస్టులా గురించి తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి TV9 లైఫ్ లైన్. సో డాక్టర్ గారు, ఫిషర్స్ అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తుంది? మోషన్కి వెళ్ళే దారిలో అంటే యానల్ టియర్ని అంటే మోషన్కి వెళ్ళే మార్గంలో ఉండే టిష్యూ కనుక కొంచెం రాపిడికి గురయ్యి టియర్ అయితే దాన్ని యానల్ ఫిషర్స్ అంటాము. సో ఈ యానల్ ఫిషర్స్ అనేవి కూడా అంతే, లార్జ్ స్టూల్స్ వెళ్ళడం కానీ అంటే ఒకేసారి ఎక్కువ మోషన్కి వెళ్ళడం కానీ లేదా తరచూ మోషన్కి వెళ్ళడం వల్ల అంటే డయేరియాలో కానీ కాన్స్టిపేషన్లో కానీ యూజువల్గా ఫిషర్స్ అనేవి వస్తుంటాయి. ఫిషర్స్ కూడా వెరీ కామన్గా చాలామందిలో చూడడం జరుగుతుంది. సో ఈ ఫిషర్స్ రావడానికి గల కారణం వచ్చేటప్పటికి ఇందాక నేను చెప్పినట్టు ఎక్కువసార్లు మోషన్కి వెళ్ళడం కానీ లేదా లార్జ్ స్టూల్స్కి వెళ్ళడం కానీ. సో ఈ టియర్ హీల్ అవ్వకపోవడం వల్ల మోషన్కి వెళ్ళిన తర్వాత లేదా వెళ్తున్నప్పుడు కానీ విపరీతమైన మంట, నొప్పి, దురద ఇవి కామన్గా కనిపిస్తూ ఉంటాయి. సో బ్లీడింగ్ ఉంటుంది కానీ హెమరాయిడ్స్లో వచ్చేటప్పటికి ఒకేసారి ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం అంటే మోషన్కి వెళ్ళే ముందు కానీ తర్వాత కానీ బ్లీడింగ్ అనేది ఒకేసారి ఎక్కువగా రావడం జరుగుతుంది. కానీ ఈ ఫిషర్స్లో వచ్చేటప్పటికి ఏంటి అంటే మోషన్తో పాటు ఒక తీగలాగా, లైన్ లాగా బ్లీడింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఫిషర్స్లో యూజువల్గా బ్లీడింగ్, రెక్టల్ బ్లీడింగ్ అనేది చాలా తక్కువనే చెప్పాలి. కానీ నొప్పి, మంట అనేది మాత్రం చాలా సివియర్గా ఉండడం, మోషన్కి వెళ్ళొచ్చిన తర్వాత ఒక రోజంతా కానీ లేదా ఒక పూటంతా కూడా విపరీతమైన నొప్పి, డిస్కంఫర్ట్తో సఫర్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. ఓకే, సో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే బెస్ట్ అని మీరు చెప్తారు? అంటే వార్నింగ్ సైన్స్ ఏమైనా ఉన్నాయా వీటికి? ఫిషర్ అనేది చాలామంది ఎప్పుడొకప్పుడు ఎవరో ఒకళ్ళు యూజువల్గా సఫర్ అవుతూనే ఉంటారండి. సో మోషన్కి వెళ్ళినప్పుడు ఒక రోజు కొంచెం డిస్కంఫర్ట్ అనిపించి పెయిన్ అనిపించడం అనేది, మంట అనిపించడం చాలా కామన్. సో 1 or 2 days కొంచెం డిస్కంఫర్ట్ ఉన్న తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోవాలి.
అలా తగ్గకుండా రిపీటెడ్గా ప్రాబ్లం అంటే ఆ టియర్ అనేది హీల్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుంది అంటే కంటిన్యూస్గా మళ్ళీ మళ్ళీ సమస్య రావడము, వెళ్ళినప్పుడల్లా నొప్పి తీవ్రంగా ఉండడము, ఒక్కొక్కసారి బ్లీడింగ్ అనేది కూడా కొంచెం ఎక్కువగా అవ్వడం. దీనివల్ల ఏమవుతుందంటే మళ్ళీ మోషన్ పాస్ చేయాలి అన్న ఫియర్, ఆ భయం అనేది ఉండడము, దానివల్ల డైట్ తక్కువగా తీసుకోవడము. సో ఇవి కంటిన్యూస్గా రిపీట్ అవుతున్నట్లయితే ఈ ప్రాబ్లం అనేది తప్పనిసరిగా కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. లేదా ఎప్పుడో ఒకసారి కొంచెం డిస్కంఫర్ట్ వచ్చి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అంటే పెద్ద వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం వాటర్ ఇంటేక్ ఎక్కువగా తీసుకుంటూ సిట్ బాత్స్ అనేవి ఫాలో అయితే యూజువల్గా జనరల్గా ఇంట్లోనే హీల్ చేసుకోవచ్చు. అలా కాకుండా మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అంటే మాత్రం తప్పనిసరిగా మెడికేషన్ అవసరం ఉంటుంది. ఓకే, సో దీన్ని ఎలా డయాగ్నోస్ చేయొచ్చు అంటారు? యూజువల్గా డయాగ్నోసిస్ వచ్చేటప్పటికి సిమ్టమ్స్ని బేస్ చేసుకుని డయాగ్నోసిస్ ఉంటుంది. అండ్ ఓపీలో మన దగ్గరకు వచ్చినప్పుడు నార్మల్ ఎగ్జామినేషన్ ద్వారా డయాగ్నోసిస్ చేసుకోవచ్చు. ఇంకా ఇన్వెస్టిగేషన్స్ అంటే ప్రత్యేకంగా సివియర్గా అంటే పెద్ద పెద్ద ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకా నార్మల్గా చేసే ఆనోస్కోపీ అండ్ సిగ్మాయిడోస్కోపీ లాంటి ఇన్వెస్టిగేషన్స్ ద్వారా అది ఫిషరా లేకపోతే పైల్సా అనేది జస్ట్ 90% మనకి సిమ్టమ్స్ అండ్ ఎగ్జామినేషన్ ద్వారా తెలిసిపోయినా కూడా జస్ట్ కన్ఫర్మేషన్ కోసం ఇన్వెస్టిగేషన్స్ వెరీ రేర్గా రాస్తాము. సో దీనికి మనకి ఎగ్జామినేషన్ ద్వారానే చాలా వరకు సిమ్టమ్స్ అనే డయాగ్నోసిస్ అనేది జరిగిపోతుంది. ఓకే, సో దీనికి సంబంధించి ట్రీట్మెంట్ విషయానికి వస్తే ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు అండి ఫిషర్స్ ప్రాబ్లం అనేది. అంటే కొంచెం పెయిన్, డిస్కంఫర్ట్ పైల్స్ కంటే తీవ్రంగా ఉన్నా కూడా చాలా త్వరగా తగ్గించుకోగలిగే ప్రాబ్లమే ఫిషర్స్. సో ఫిషర్స్ అండ్ మనకి ఫిషర్స్తో సఫర్ అవుతున్న వాళ్ళలో కూడా కొంచెం ఎక్కువ రోజుల నుంచి సఫర్ అవుతున్న వాళ్ళు కొంచెం కంటిన్యూస్గా మెడికేషన్ అనేది అడ్వైస్ చేస్తాము. కానీ తప్పనిసరిగా లైఫ్ స్టైల్ చేంజెస్ అవి ఫాలో అవుతే చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తే ఫిషర్స్ రాకుండా ఉంటుంది? ఇందాక మనకి కాన్స్టిపేషన్ కలిగించే ఏవైతే డైట్ అంటే ఫైబర్ తక్కువగా తీసుకోవడము, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, లేకపోతే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువగా కంటిన్యూస్గా కూర్చునే వాళ్ళకి యూజువల్గా మోషన్ సరిగా రెగ్యులర్గా పాస్ చేయడానికి కుదరకపోవడం, ఇలాంటివి ఏమన్నా ఉంటే దాన్ని మనం రెక్టిఫై చేసుకుంటే సరిపోతుంది. దీనికి పెద్ద డిస్కంఫర్ట్ అంటే ఎక్కువగా డిస్కంఫర్ట్ ఉన్నా కూడా త్వరగా తగ్గించుకునే సమస్య ఫిషర్స్ అనేది. సో బ్లీడింగ్ అనేది కూడా ఎక్కువగా ఉండదు కాబట్టి మనకి వేరే ఇతర త్వరగా కాంప్లికేషన్స్ రావడం అలాంటివి ఉండవు. కానీ ఈ ఫిషర్స్ అనేవి కంటిన్యూస్గా అంటే ఎక్కువ రోజుల నుంచి ఉన్నట్లయితే ఇన్ఫెక్ట్ అయ్యి యాప్సెస్ కింద ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో మనం ఫిస్టులా గురించి మాట్లాడుకోవాలి. పైల్స్ అయిపోయింది అండ్ ఫిషెస్ అయిపోయింది. ఫిస్టులా అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, మెయిన్ రీజన్స్ ఏంటి? ఇందాక మనం ఫిషర్స్లో చెప్పినట్లు ఒకవేళ ఇన్ఫెక్ట్ అయితే యానల్ యూజువల్గా ఆ మార్గంలో ఇన్ఫెక్ట్ అయ్యి పస్ ఫామ్ అయినా లేదా యానల్ యాప్సెస్ అంటాము. అంటే మోషన్ వెళ్ళే దగ్గర మలద్వారం దగ్గర చీముగడ్డలు అంటాం కదా, అలాంటివి రావడం కానివ్వండి, అవి హీల్ అవ్వకపోవడం వల్ల అవి ఫిస్టులాని తయారు చేసుకుంటాయి. అంటే ఫిస్టులా అంటే ఒక ట్యూబ్ విత్ 2 ఎండింగ్స్ని మనం ఫిస్టులా అంటాము. సో ఒకటి యాప్సెస్ ఓపెనింగ్ దగ్గర ఉన్న, ఇంకొకటి రెక్టంలో అంటే లోపల యానల్ ప్యాసేజ్లోకి ఉండడం కానీ లేదా పిరుదుల మీద స్కిన్ మీద కానీ యూజువల్గా ఉంటుంది. సో ఇదేంటంటే ఫిస్టులాలో పస్ ఫామ్ అవడము, యానల్ యాప్సెస్ అనేది హీల్ అవ్వకపోవడం వల్ల అది ఫిస్టులాకి దారి తీయడము, దానివల్ల పస్ ఫామ్ అవడము, యాప్సెస్ అనేది చాలా పెద్దగా ఉన్నట్లయితే ఫీవర్ రావడము, విపరీతమైన నొప్పి, ఇవి యూజువల్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ యానల్ ఫిస్టులాస్ రావడానికి యూజువల్గా హైజీన్ అనేది ఒకటి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దీంతోపాటు ఏమైనా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కానీ ఇన్ఫెక్టివ్ డిసీజెస్ కానీ ఏమైనా ఉన్నట్లయితే దానివల్ల కూడా ఫిస్టులా వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? సేమ్ అలానేనా, ఫిషర్స్ లానే ఉంటుందా? అంటే మనకి ఇక్కడ మెడికేషన్స్ అనేవి మారుతాయి. సో ఫిస్టులా రావడానికి రీజన్స్ని మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఒకటి డయాబెటీస్ అనేది అన్కంట్రోలబుల్గా ఉండడం కానీ, లేదా ఇన్ఫెక్టివ్ డిసీజెస్ ఏమైనా ఉండడం లైక్ హెచ్ఐవి కానివ్వండి, ఇలాంటి ఏమైనా ఇన్ఫెక్టివ్ డిసీజెస్ ఉన్న వాళ్ళలో యానల్ యాప్సెస్ అనేవి తరచూ ఫామ్ అవుతుంటాయి. అండ్ ట్యూబర్క్యులోసిస్ లాంటి కండిషన్స్లో యూజువల్గా యానల్ యాప్సెస్ అనేవి రిపీట్ అవ్వడము, అండ్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లైక్ క్రాన్స్ డిసీజ్లో కూడా యానల్ ఫిస్టులాస్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఫిస్టులా దాన్ని మనము యూజువల్గా ఫిస్టులాతో సఫర్ అయ్యే వాళ్ళకి అండర్లయింగ్ డిసీజెస్ అనేవి ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రకారం మనం మెడికేషన్స్ అనేవి సెలెక్ట్ చేయడము, దాని ద్వారా యాప్సెస్ అనేవి హీల్ అవుతూ ఫిస్టులా అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. యూజువల్గా సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా న్యాచురల్గానే మనం హోమియోపతి మెడికేషన్తోనే క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆల్రెడీ వేరే మెడికేషన్ ఫాలో అవుతున్న పేషెంట్ హోమియోపతి మెడికేషన్ ఫాలో అవ్వడంలో ఏమైనా రిస్క్ ఉంటుందంటారా, లేకపోతే సేఫ్ అంటారా?
తప్పకుండా వాడచ్చండి. అంటే ఇక్కడ ఏ మెడికేషన్స్ వాడుతున్నారు అనేది చూసుకోవాలి. అంటే యూజువల్గా ఇప్పుడు హెమరాయిడ్స్ ప్రాబ్లంతో మన దగ్గరకు వచ్చారు. సో వాళ్ళు ఆల్రెడీ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ అలాంటి మెడికేషన్స్ ఏమైనా వాడుతున్నట్లయితే కంపల్సరీ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది, కంటిన్యూ చేసుకోవచ్చు కూడా. సో మనం హోమియోపతి మెడికేషన్కి మీరు వాడుతున్న రెగ్యులర్ మెడికేషన్కి ఒక 15-20 మినిట్స్ అట్లా గ్యాప్ ఇచ్చి కంటిన్యూ చేసుకోవచ్చు. రెండు కూడా ఈజీగా వాడచ్చు. ఎలాంటి కాంట్రా ఇండికేట్ అవ్వడం కానీ మెడిసిన్ యాక్షన్ ఏమైనా మీకు ఇబ్బంది కలిగించడం అట్లాంటివి ఏమి ఉండవు. సేఫ్గా వాడచ్చు, వాడాలి కూడా. ఓకే, సో ఓవర్ వెయిట్ కూడా వీటన్నిటికీ ఒక రీజన్ అని చెప్పచ్చా? తప్పనిసరిగా ఒబేసిటీ అనేది కూడా ఒక రీజన్ ఉంటుందండి. అంటే యూజువల్గా ఒబేసిటీతో సఫర్ అయ్యే వాళ్ళలో యూజువల్గా థైరాయిడ్ ఇష్యూస్ కానీ లేకపోతే మామూలుగానే ఒబేస్ ఉన్నప్పుడు హైజీన్ ఫాలో అవ్వలేకపోవడం కానీ లేదా వీటి వల్ల ఏమవుతుందంటే యూజువల్గా యానల్ యాబ్సెస్ రిపీట్ అవ్వడము, కాన్స్టిపేషన్ రావడము, సో దానివల్ల హెమరాయిడ్స్ కానీ లేదా ఫిస్టులాస్ కానీ ఇలాంటివి చాలా మందిలో చూస్తూ ఉంటాము. సో హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయడం వల్ల చాలా వరకు డిసీజెస్ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ ఏమైనా డిసీజెస్ డయాగ్నోస్ అయినా కూడా అవి వెయిట్ కనుక మనం మేనేజ్ చేసుకోగలిగితే డిసీజ్ అనేది కూడా ఇంకా ప్రోగ్రెస్ అవ్వకుండా కొంతవరకు హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి, డైట్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో డాక్టర్ గారు పైల్స్, ఫిస్టులా అండ్ ఫిషరస్ గురించి చాలా అద్భుతంగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తుండండి TV9.